కళ్ళు గగ్గుర్లు పడిచే లైటింగ్, దేవతామూర్తుల ప్రతిమలతో కూడిన ప్రత్యేక సెట్టింగ్లు, ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు. మారడపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతర అంటే ఎలా ఉంటుందని తెలియజెప్పేలా సెట్టింగ్లు. ఆది సోమవారాల్లో జరిగే బోనాల జాతర వేడుకలను మారడపల్లి ముస్తాబు కాగా, ఇక ఈసారి మరింత కొత్తదనంతో చూపులను ఆకర్షించేలా విద్యుత్ కాంతుల సెట్టింగ్లు మారాయి. ఈ నేత నిర్వహించే బోనాల జాతర వేడుకకు ప్రత్యేక గుర్తింపుండగా, ఇక అన్ని అనుమతులతో రండి రారండి అంటూ బోనాల వేడుకకు ఆహ్వానం పలుకుతున్నారు. బోనాల జాతరకు ఈసారి విద్యుత్ కాంతుల సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, తన తనయురాలకి రాజకీయ గుర్తింపు దక్కిస్తూ ఈసారి వేడుకలను మరింత అట్టహాసంగా నిర్వహించేలా గొల్లకిట్టు యాదవ్ అలియాస్ కృష్ణ యాదవ్ సిద్ధం చేస్తున్నారు. మారడపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతర వేడుకలకు సర్వం సిద్ధమవుతుంది. బోనాల వేడుకలు ఈ నెల 21 తేదీలో జరగనుండగా, ఈసారి వేడుకలకు మరింత స్పెషల్ అట్రాక్షన్ గా సెట్టింగ్లను ఏర్పాటు చేశారు. కోలకత్తాతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి విద్యుత్ కాంతులతో కూడిన సెట్టింగ్లను తెప్పించగా, మారడపల్లిలో అడుగు పెడితే చాలు వాటిని చూస్తూ ఉండిపోవాల్సిందే అన్న రీతిలో ఏర్పాటు చేశారు. ఆదివారం సోమవారం జాతర జరగనుండగా, ఈసారి బోనాల జాతరకు మరో ప్రాధాన్యత కూడా ఉంది. గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి యాదవ్ రాజకీయ ప్రవేశం చేయడంతో ఇన్నాళ్ళు ఓ లెక్క, ఈసారి మరో లెక్క అన్నట్లుగా వేడుకలు నిర్వహించేందుకు కృష్ణ యాదవ్ సిద్ధమయ్యారు. మోండా డివిజన్ నుంచి ఈసారి కార్పొరేట్ బరిలో నిలిచేందుకు ఆయన కూతురు వైష్ణవి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటుండగా, పార్టీ పెద్దలతో పాటు ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈసారి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈసారి లైటింగ్లపై ప్రత్యేక దృష్టి పెట్టగా, సాదాసీదాగా కాకుండా మారడపల్లి నుంచి మొదలై చుట్టూ ప్రాంతాలను కలుపుతూ ప్రతి భవనాన్ని సైతం లైటింగ్ కాంతులతో నింపేశారు. దానికి తోడు దేవతామూర్తుల చిత్రాలతో విభిన్న రకాల చిత్రాలను భారీ సెట్టింగ్ల రూపంలో మారడపల్లిలో ఏర్పాటు చేయగా, కృష్ణ పరమాత్మ నుంచి మొదలుపెట్టి అమ్మవారి రూపాలతో లైటింగ్ సెట్టింగ్లను ఏర్పాటు చేశారు. ఇక కారులో ఎగ్జిబిషన్ అంటూ ఏర్పాటు చేసిన సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, మారడపల్లిలోని ప్రతి వీధి నుంచి వచ్చే భక్తుల కోసం స్వాగత తోరణాలతో కూడిన సెట్టింగ్లు ఏర్పాటు చేయగా, 2 రోజుల పాటు జరగనున్న వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ఆ 2 రోజుల పాటు ఆలయం వద్ద విభిన్న లైటింగ్లతో పాటు కళాకారుల నృత్యాల మధ్య ఆ ప్రాంతాన్ని మారుమ్రోగించారు. తన కూతురు రాజకీయ అరంగేట్రంతో కృష్ణ యాదవ్ ఈసారి వేడుకలపై ప్రత్యేక దృష్టి పెట్టగా, పోలీసుల అనుమతులతో ఈసారి మరింతగా వేడుకలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గం వరకు నేతలను ఆహ్వానించి గొల్లకిట్టు మారడపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతర అంటే ఇలా ఉంటుంది అంటూ మర్చిపోలేని రీతిలో ఏర్పాట్లు చేస్తుండడం విశేషం.